ఆంజనేయుడు పంచముఖ అవతారం ఎందుకు ఎత్తాడో తెలుసా? పాతాళంలో మహిరావణుడు అనే రాక్షసుడు ఉన్నాడు. ఆయన మహామాయాదేవి భక్తుడు. ఆయన అతీత శక్తులను పొందడానికి నరబలి ఇచ్చేవాడు. యుద్ధంలో తనకి ఓటమి తప్పదని భావించిన రావణుడు మహిరావణుణ్ణి పిలిచి, రామలక్ష్మణులను మహామాయాదేవికి బలి ఇస్తే లోకంలో ఎదురులేని వీరుడవు అవుతావు అని రావణుడు చెప్పడంతో మహిరావణుడు రామలక్ష్మణులను అపహరించి పాతాళానికి తీసుకుని వెళ్తాడు. రామలక్ష్మణులను మహిరావణుని నుండి వినిపించడం కేవలం హనుమంతుని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కానీ మహిరావణుని ప్రాణం 5 దిక్కులలో 5 దీపాలలో నిక్షిప్తమై ఉంటుంది. ఆ 5 దిక్కులు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ మరియు ఆకాశం. ఈ దీపాలన్నింటినీ ఒక్కసారిగా ఆర్పినప్పుడు మాత్రమే మహిరావణుడు మరణిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఆంజనేయుడు కాలకేయ రుద్రుడిలా అరుస్తూ పంచముఖి ఆంజనేయుని అవతారం ఎత్తుతాడు. తన శ్వాసతో గట్టిగా ఊది 5 దిక్కులలో ఉన్న తన ముఖాలతో ఆ దీపాలను ఆర్పి మహిరావణుని సంహరిస్తాడు. అలా మహిరావణు నుండి రామ లక్ష్మణులను విడిపించడానికి ఆంజనేయుడు పంచముఖి అవతారం ఎత్తాడు.